హలో మో ఈరోజు గోపులాపురం ప్రీమియర్ లీగ్ సీజన్ 1 డే 3. అదేంట్రా నిన్న డే 3 కదా అంటావా? నిన్న వర్షం వచ్చింది మో, అందుకే మ్యాచ్లు ఏం జరగలేదు. ఇంకా పవర్ ప్లే పిచ్ క్రీజ్ అన్ని మార్కింగ్స్ చెడిపోయింటే అన్ని నీట్ గా మళ్ళీ వేసేసినాము. పిచ్ పైన వాటర్ స్ప్రే చేసి ఒకసారి రోల్ చేసేసినాము, అందుకని పిచ్ ఫ్రెష్ గా కనపడుతుంది. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి గోపులాపురం సూపర్ కింగ్స్ అంటే మా టీమే వర్సెస్ పుల్చెర్ల టీమ్. 3 ఓవర్స్ పవర్ ప్లే లో 27 రన్స్ స్కోర్ చేసినాము. ఇంకా 2 వికెట్లు పోగానే నేను ఎక్కినాము బ్యాటింగ్ కి. ఇంకా నేను 3 4లు 4 6లు కొట్టినాము. ఇంకా 14 బాల్స్ 40 రన్స్ స్కోర్ చేసాము నేను. ఇంకా మేము 10 ఓవర్స్ కి 97 రన్స్ స్కోర్ చేసాము. ఇంకా 98 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పుల్చెర్ల టీమ్ ఫస్ట్ 2 ఓవర్స్ లోనే 7 రన్స్ కి 2 వికెట్స్ కోల్పోయింది. ఇంకా పుల్చెర్ల టీమ్ లో మారుతి అనే బ్యాట్స్మెన్ 18 బాల్స్ 43 రన్స్ స్కోర్ చేసినాడు. మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నింది. ఇంకా అప్పుడే మారుతి అనే బ్యాట్స్మెన్ కీపర్ క్యాచ్ అని అవుట్ ఇచ్చినాడు. ఇంకా వాళ్ళ మీద అసలు నాట్అవుట్ బ్యాట్ కి టచ్ అవ్వలేదని. ఇంకా దీని వల్ల చాలా పెద్ద గొడవ అయిపోయింది. సో ఇంకా అందుకే మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. వాళ్ళు ఆడమని ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంకా చేసేది ఏం లేక ఆల్రెడీ నెక్స్ట్ మ్యాచ్ టీం వాళ్ళు వెయిట్ చేస్తుంటే ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేసినాము. ఈ మ్యాచ్ వచ్చేసి నల్లంపల్లి వర్సెస్ కొత్తపల్లి. నల్లంపల్లి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇంకా 10 ఓవర్స్ 70 రన్స్ స్కోర్ చేసినారు. ఈ గ్రౌండ్ పైన 70 రన్స్ అంటే ఈజీ టార్గెట్. ఈ టోర్నమెంట్ మొత్తం ఆన్లైన్ స్కోరే ఉంటది. మీరు కనుక చూడాలనుకుంటే క్రికెట్ లో గోపులాపురం ప్రీమియర్ లీగ్ అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. ఇంకా 71 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కొత్తపల్లి ఫస్ట్ 3 ఓవర్స్ పవర్ ప్లే లోనే 34 రన్స్ స్కోర్ చేసింది. కొత్తపల్లి ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చినారు. 4 ఓవర్స్ 48 రన్స్ స్కోర్ చేసినారు. ఇంకా 48 రన్స్ పార్ట్నర్షిప్ తర్వాత ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిపోయినారు. ఇంకా కొత్తపల్లి వాళ్ళు 6 ఓవర్స్ కు 23 రన్స్ కొట్టాలి. ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో నల్లంపల్లి బౌలర్స్ నగేష్ అండ్ క్రాంతి మంచి కంబ్యాక్ ఇచ్చినారు. వాళ్ళిద్దరు 5 ఓవర్స్ వేసి 18 రన్స్ ఇచ్చినారు అంతే. ఇంకా లాస్ట్ ఓవర్ కి 7 రన్స్ కొట్టాలి. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకో మంచి బౌలర్ లేక పాపం మా కొత్తపల్లి వాళ్ళు ఈజీగా చేసేసినారు. అది పవర్ ప్లే తర్వాత నల్లంపల్లి వాళ్ళ కంబ్యాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ ఇద్దరు బౌలర్స్ పవర్ ప్లే లో వేసింటే ఈజీ మ్యాచ్ నల్లంపల్లికి. ఇంతేమో డే 3. ఇంకా చలో డే 4 లో కలుద్దాం.